ముందుగా తుని నియోజకవర్గానికి వచ్చినాయి. ఈ తొండంగి మండలం వైపు ఘన స్వాగతం, ఊరు ఊరు వాడవాడ ఇంత ఘన స్వాగతం చాలా ప్రేమపూర్వకం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో దెబ్బతిన్న రైతాంగం దెబ్బతిని 160 మంది పైగా కేసులు పెట్టి దాంట్లో 36 మంది జైలుల్లో మగ్గుతూ ఉంటే అలాంటి వాళ్ళ కోసం మేము ఉన్నామని చెప్పిన ప్రతి యువకుడైన ఇక్కడ జన సైనికులకి, ప్రతి ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి ముందుగా పేరుపైన మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏ పొలిటికల్ పార్టీకైనా ఒక సభ జరగాలి అంటే వాళ్ళకి ఏదో ఒక ఖర్చు, లేదంటే ఒక మందు ప్యాకెట్ లేదో ఇవన్నీ ఇస్తానని నేను అంటా ఉంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక్కసారి కూడా నాకు తెలిసి నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. నేనేమనుకున్నానంటే మనస్ఫూర్తిగా ఒక సమస్య కోసం స్పందించినప్పుడు నాలాంటి వాళ్ళు ఆలోచించే మనస్తత్వం మా అన్నదమ్ముల్లో, మా ఆడపడుచులో ఉంటుంది. వాళ్ళు నమ్మే నేను వచ్చాను రాజకీయాలు. ఇందాక జగన్ రెడ్డి గారి స్పీచ్ చూసాం. గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారి స్పీచ్ ని ఆయన పాదయాత్రలోను అంతకు ముందు కూడా మనం చూసాం. ఇవి మనం అర్థం చేసుకోవాల్సింది. నాకు ఇవన్నీ చూడగానే ముందు దివి సమస్య వినగానే నాకు ఒకటే గుర్తు వచ్చింది. గాంధీజీ గారి 7 ప్రిన్సిపల్స్. అంటే పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, కామర్స్ వితౌట్ ఎథిక్స్. సిద్ధాంతాలు లేని రాజకీయాలు, విలువలు లేని వ్యాపారం. ఇందాక నానాజీ గారు మాట్లాడుతూ, అంటే ఒకలాగా చెప్పాలంటే నానాజీ గారు కూడా అనేవాళ్ళు బిగినింగ్ పార్టీకి వచ్చి, మీరు సిద్ధాంతాలన్నీ పెడతారని బాగా పాత ఎవరు నమ్ముతారండి అసలు ఎన్ని అని అనేవాళ్ళు. అంటే నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందం కలిగింది. ఆయన హృదయం కదిలి మాట్లాడితే చాలా ఆనందం కలిగింది. దేనికంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే పదం, ఆ వాక్యం ఎందుకు పెట్టామంటే నువ్వు రాజకీయాలకు రావాలంటే నీ సిద్ధాంతాలు ఏంటి, నీ ఆలోచన విధానం ఏంటి, చాలా మదించి, కొన్ని దశాబ్దాలు మదించి, ఏ హిస్టరీ బుక్స్ లో మన దేశ నాయకుల గురించి చదువుకున్నామో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వర్తమాన కాల పరిస్థితులు ఏంటి ఇవన్నీ అర్థం చేసుకొని, విలువలు లేని రాజకీయ నాయకులు, మాటలు మార్చే రాజకీయ నాయకులు పదే పదే మార్చి విభజన జరిగినప్పుడు ఏదో నాకేదో నష్టం జరిగింది నేను రాలా. నేను కూడా సంపాదించుకున్నాను. నేను ఇంట్లో కూర్చున్నా నన్ను ఎవరు అడిగేవాళ్ళు ఎవరు, చప్పట్లు కొట్టేవాళ్ళు నన్ను అందరూ నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు. మరి ఎందుకు వచ్చాం? వచ్చి ప్రతి ఒక్కరి చేత తిట్లు తినించుకోవాల్సిన అవసరం ఏముంది నాకు? మీ అందరి అభిమానం చూరగొన్నవాడిని. నాకు ఎవరో అంటే నేను మాట తోలను. వైసీపీ నాయకుల్లాగా తెలుగు చదువుకోలేదు, లేదంటే వీధి బడులు చదువుకోలేదు. మాకు వాళ్ళు మాట్లాడే మాటలు మాకు రావా? వస్తాయి. సంస్కారం కదా. మా తల్లిదండ్రులు అలాంటి సంస్కారం నేర్పించారు. మరి వాళ్ళు ఏ సంస్కారం నుంచి వచ్చారో మనకు తెలియదు. కానీ మన సంస్కారం గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అని ఉంటుంది.